అందరికీ మరణతండి. ఈరోజు వాక్యము మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం అండి. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. యాక్చువల్గా తోడేళ్ల మధ్యలో గొర్రెలా ఉండాలని ఎవరు కోరుకోరు కదండి. కానీ ప్రభువే మనల్ని తోడేళ్ల మధ్యలో గొర్రె పిల్లను పంపినట్టుగా పంపిస్తున్నాను అని అన్నారు. దీనికి అర్థము ఏంటనంటే మన జీవితము ఎక్కడ నిలబడినా సరే ఒక సాక్షాత్కముగా నిలబడాలండి. అంటే ఏంటి అని అంటే షడ్రకు మేషక అబేద్నెగోలు రాజు నిలవబెట్టించిన విగ్రహానికి సాగిలు పడమన్నాడండి. అయినా సరే వారు మేము సాగిలు పడమని చెప్పినప్పుడు నేను అగ్నిగుండంలో సాగిలు పడకపోతే వేస్తా అన్నప్పుడు మా దేవుడు మమ్మల్ని కాపాడగల సమర్థుడు అని ఒక సాక్షాత్కమైన జీవితాన్ని వారు జీవించారండి. సో మనము కూడా మన పరిస్థితులు ఎటువంటి అయినా శ్రమలు వచ్చినప్పుడు కూడా గాలికి ఎగిరిపోయే పొట్టు వలె కాకుండా గట్టి గింజ వలె నిలబడి ఉండాలండి. అలా నిలబడినట్లయితే కనుక మనం ఏమి మాట్లాడిన అవసరం లేదండి, ఎలాంటి ప్రిపరేషన్ అవసరం లేదు. నువ్వేమి మాట్లాడకపోయినా సరే, నువ్వు ఎలా చెప్పాలో నీకు తెలియకపోయినా, నీ సాక్ష్యం ఎలా చెప్పాలో నీకు అర్థం కాకపోయినా సరే ప్రభువే నీకు నీ తరపున పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతారండి. ప్రభువుని అంగీకరించిన తర్వాత, విశ్వసించిన తర్వాత నీలో వచ్చే మార్పును బట్టి, పరిశుద్ధకరమైన జీవితమును బట్టి దేవుని నామము మహిమపరచబడుతుందండి. ఇది కూడా ఒక సాక్షాత్కమైన జీవితమేనండి. ఎంతమందిలో ఉన్నా వారేమనుకుంటారో ప్రభువు నమ్ముకుంటే ఏమేమి హేళన మాటలు అంటారేమో అని వారిలో కలిసిపోయేవారుగా అస్సలు నిలబడకూడదండి. క్రీస్తు కొరకు ధైర్యంగా నిలబడాలి. పంపేది ఆయనే. తోడేళ్ల మధ్యలో తోడేళ్లాగా కలిసిపోకుండా గొర్రె పిల్ల వలె ఒక సాక్షాత్కంగా నిలబడాలండి. మనమందరము ప్రభు నామమును బట్టి సాక్షాత్కమైన జీవితాన్ని జీవించాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడిచ్చిన వాక్యం దీవించును గాక. ఆమేన్.